ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ బెస్టా వీడియో ఎడిటింగ్‌కి ఆర్ ఎల్స్ డావిన్సీ రిజాల్వ్ బెస్టా? ఏది బెస్ట్? మీరేది చూస్ చేసుకోవాలి. ప్రతి బిగినర్‌కి వచ్చే డౌట్ ఇది కామన్‌గా. కొంతమంది యూట్యూబర్స్ లేదా ఇన్‌స్టాగ్రామ్ పీపుల్ ఏం చెప్తారంటే లైక్ డావిన్సీ ఇస్ ద బెస్ట్ అంటారు. ఇంకొంతమంది ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ అంటారు. మనం ఈ వీడియోలో మల్టిపుల్ సెగ్మెంట్స్ కవర్ చేస్తూ లైక్ వీడియో ఎడిటింగ్ గురించి అవ్వచ్చు, లేకపోతే మోషన్ గ్రాఫిక్స్ గురించి, కలర్ గ్రేడింగ్ గురించి, లేకపోతే ప్రెజెంట్ ఇండస్ట్రీ డిమాండ్ గురించి ఇలా మల్టిపుల్ థింగ్స్ కవర్ చేస్తూ ఈ వీడియోలో క్లియర్‌గా కంపేర్ చేద్దాం. ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ డావిన్సీ ఏది బెస్ట్ అని మీకు. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు చూస్ చేసుకొని నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. డన్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఇప్పటి వరకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. మనం ఈ పర్టికులర్ వీడియోలో ఒక 8 చాప్టర్స్‌లో డిస్కస్ చేద్దాం. చాప్టర్ బై చాప్టర్. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద చాప్టర్ నెంబర్ 1 బేసిక్ ఓవర్ వ్యూ. వీడియో ఎడిటింగ్ అనగానే మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. క్యాప్ కట్, ఫిల్మోరా, ఫైనల్ కట్ ప్రో, ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ ఎల్స్ డావిన్సీ. బట్ ఈ వీడియోలో మనం ఓన్లీ ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ డావిన్సీ ఈ రెండే కంపేర్ చేస్తున్నాం. ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్కిప్ చేయరు. ఫస్ట్ వచ్చేసరికి అడోబీ టూల్స్. అడోబీ టూల్స్ అంటే ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ అడోబీ ఆడిషన్. 3 టూల్స్ ఉంటాయి. ఇందులో ప్రీమియర్ ప్రో వీడియోస్ ఎడిట్ చేస్తాం, బేసిక్ యానిమేషన్ లేదా గ్రాఫిక్స్ చేస్తాం. సెకండ్ వచ్చేసరికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రాపర్ మోషన్ గ్రాఫిక్స్, హై అండ్ అడ్వాన్స్ లెవెల్ చేస్తారు ఇందులో. ఆడిషన్ వచ్చేసరికి ఆడియో ఎడిట్ కోసం అన్నమాట. సో ఇలా 3 డిఫరెంట్ టూల్స్ ఉంటాయి అడోబీలో. ఒక్కొక్కటి డిఫరెంట్ సాఫ్ట్వేర్. దెన్ ఒక్కొక్క దాన్ని పెయిడ్ వర్షన్ సెపరేట్గా పే చేయాలి, లేకపోతే ఆల్ అడోబీ టూల్స్ కలుపుకుని ఒక పెయిడ్ వర్షన్ తీసుకోవాలి. జస్ట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇంకా మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డావిన్సీ. డావిన్సీ అనేది ఒక్క సాఫ్ట్వేర్. అందులో మీకు మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఫ్యూజన్ ఒక ట్యాబ్ ఉంటుంది, ఇక్కడ మీరు మోషన్ గ్రాఫిక్స్ చేస్తారు. ఎడిట్ అన్న ట్యాబ్ ఉంటుంది, అక్కడ మీరు వీడియో ఎడిటింగ్ చేస్తారు. కలర్ గ్రేడింగ్ సెపరేట్ ట్యాబ్ ఉంటుంది. ఆర్ఎల్స్ ఫెయిర్ లైట్ అని ఒక ట్యాబ్ ఉంటుంది, అక్కడ ఆడియో ఎడిట్ చేస్తారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇది క్లియర్ అయింది కదా? జస్ట్ ఆ బేసిక్ ఓవర్ వ్యూ అబౌట్ అడోబీ టూల్స్ అండ్ డావిన్సీ. దిస్ ఈస్ అబౌట్ ఆర్ చాప్టర్ నెంబర్ 1. అండ్ నా ముందు చాప్టర్ నెంబర్ 2 ఇంటర్ఫేస్ అండ్ కీస్ ఆఫ్ లెర్నింగ్. ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్సీ ఏది ఈజీ నేర్చుకోవడం? సింపుల్గా చెప్తా చూడండి. బిగినర్స్కి అయితే ప్రీమియర్ ప్రో చాలా ఈజీ అనిపిస్తుంది. డావిన్సీ కూడా ఓకే, బట్ కంపేర్ టు ద డావిన్సీ ప్రీమియర్ ప్రో కొంచెం ఈజీ అనిపిస్తుంది. బట్ మోషన్ గ్రాఫిక్స్కి వచ్చేసరికి డావిన్సీలో ఫ్యూజన్ అనే ట్యాబ్ నేర్చుకోవాలి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలి ఇక్కడ. సో మీకు మోషన్ గ్రాఫిక్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, అంత ఈజీ కాదు. కొత్తగా సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేస్తే టు బి ఫ్రాంక్ ఏం అర్థం కావు. ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, డావిన్సీ అవ్వచ్చు, మెయిన్గా డావిన్సీ ఫ్యూజన్. అక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అడోబీలో మీకు లేయర్ బేస్డ్ ఎడిటింగ్ ఉంటుంది, ఆర్ఎల్స్ డావిన్సీలో నోడ్ బేస్డ్ ఎడిటింగ్ ఉంటుంది. ఇది మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ డావిన్సీలో ఫ్యూజన్ ట్యాబ్. సో రెండు అంత ఈజీ కాదు. నాకంటే 1 స్టెప్ హెడ్ మీకు కొంచెం అడోబీ అనేది హెడ్ ఉంటుంది అన్నమాట. కొంచెం ఈజీ అనిపించవచ్చు, బట్ అంత ఈజీ కాదు. ప్రీమియర్ ప్రో ఈజీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంత ఈజీ కాదు. అర్థమైంది కదా? సో మీరు డిసైడ్ అవ్వండి. ఈజీ అని కాదు, మీకు అలవాటు అయితే ప్రాక్టీస్ చేస్తుంటే ఆబ్వియస్గా రెండు ఈజీగా అనిపిస్తాయి. డావిన్సీ అవ్వచ్చు, లేకపోతే ఇటు అడోబీ టూల్స్ అవ్వచ్చు. డన్. దిస్ ఈజ్ అబౌట్ ఆ చాప్టర్ నెంబర్ 2. నా తను చాప్టర్ నెంబర్ 3 పర్ఫార్మెన్స్ అండ్ సిస్టమ్. సింపుల్గా చెప్తున్నా, లైక్ మీరు ప్రీమియర్ ప్రో ఎడిట్ చేస్తాం అనుకుంటే మీ దగ్గర మీడియం స్పెక్స్ ఉన్న పీసీ ఉన్నా ఓకే. డావిన్సీ కూడా ఓకే, మరి లాంగ్ ఫుటేజ్ కాదు, బట్ ఓకే, హ్యాండిల్ చేస్తుంది. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీరు యూజ్ చేయాలనుకుంటే హై అండ్ పీసీకి వెళ్ళిపోవాలి. మీడియం ఆ పీసీలో మీకు ఓపెన్ అవుతుంది, చిన్న వర్క్ చేయగలరేమో, కానీ లైక్ ఫుల్ అండ్ ప్రాజెక్ట్స్ మీరు మీడియం స్పెక్స్ ఉన్న పీసీలో అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని యూజ్ చేయలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాదు, మీకు డావిన్సీ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది, బట్ ఇక్కడ అడోబీ టూల్స్ అంటే ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీకు ఎక్కువగా క్రాష్ అవుతుంటాయి. మీ దగ్గర అంత హై అండ్ ఆ సిస్టమ్ ఉన్నా సరే అప్పుడప్పుడు మీకు క్రాష్ అవుతుంటాయి. అది సిస్టమ్ ప్రాబ్లం కాదు, సాఫ్ట్వేర్స్ ప్రాబ్లం. అది వీ కాంట్ డూ ఎనీథింగ్. సో కొంచెం స్మూత్ వర్క్ ఫ్లోగా అయితే మీకు డావిన్సీ ఇస్ ద బెస్ట్. క్రాష్ అవుతుంటుంది, బట్ బాగుండాలి అనుకుంటే ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఓకే, బట్ అప్పుడప్పుడు క్రాష్ అవుతుంది, మరి రోజు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 3. చాప్టర్ నెంబర్ 4 కలర్ గ్రేడింగ్కి విచ్ ఈస్ కింగ్. సింపుల్గా చెప్తున్నా, కలర్ గ్రేడింగ్ అనేది డావిన్సీలో కలర్ గ్రేడింగ్కి సెపరేట్ ట్యాబ్ ఉంటుంది. కలర్ గ్రేడింగ్ చేద్దాం అనుకుంటే ప్యూర్గా పోయి డావిన్సీ నేర్చుకోండి. ప్రీమియర్ ప్రోని అసలు కన్సిడర్ కూడా చేయొద్దు. డావిన్సీ ఇస్ ద బెస్ట్. అలానే ప్రీమియర్ ప్రో మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ మరీ హై అండ్ చేయాలి అనుకుంటే, ప్రీమియం క్లయింట్స్ వర్క్ చేయాలనుకుంటే కలర్ గ్రేడింగ్కి డావిన్సీ ఇస్ ద బెస్ట్. అంతే, నో ఆప్షన్ ఇక్కడ. మీకు ఓన్లీ డాన్స్ నేర్చుకోవాల్సిందే కలర్ గ్రేడింగ్కి. మెయిన్గా చెప్పాలంటే ఈవెంట్స్ రిలేటెడ్ ఎడిట్ చేసే వాళ్ళకి, అంటే వెడ్డింగ్స్ లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేసే వాళ్ళకి ప్యూర్గా మీరు డావిన్సీ నేర్చుకోవడం అనేది బెస్ట్ అని నా సజెషన్. దెన్ దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 4. చాప్టర్ నెంబర్ 5 మోషన్ గ్రాఫిక్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్సీలో ఫ్యూజన్. సో ఈ రెండిట్లో ఏది నేర్చుకోవాలి, డావిన్సీ, ఆఫ్టర్ ఎఫెక్ట్సా? మీరు ఇక్కడ డావిన్సీలో కూడా చేయొచ్చు. అంటే ఒక యూట్యూబర్స్తో వర్క్ చేద్దాం అనుకుంటే డావిన్సీలో చేయొచ్చు. ఒక స్టార్టప్స్ చిన్న బ్రాండ్స్తో వర్క్ చేద్దాం అనుకుంటే డావిన్సీతో చేయొచ్చు. బట్ నాకడిగితే డావిన్సీలో ఫ్యూజన్ ట్యాబ్లో మనం మోషన్ గ్రాఫిక్స్ చేస్తాం. సో ఆ డావిన్సీతో పోలిస్తే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవడం అనేది ఫార్ బెటర్. మోషన్ గ్రాఫిక్స్కి ది బెస్ట్ అనమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మోషన్ గ్రాఫిక్స్కి ఎలాంటి హై ఎండ్ అయినా చేయొచ్చు. సో హియర్ మై వర్డ్ ఫర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫర్ మోషన్ గ్రాఫిక్స్.
సో మీరు ఇది నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. ఒక బిగినర్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఈ డావెన్సీలో ఉన్న ఫ్యూజన్ టాప్ సరిపోతుంది. లేదా హై ఎండ్‌కి పోతా బిగినర్ టు హై అంటే కావాలనుకుంటే అడ్వాన్స్ లెవెల్‌కి మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోండి. అర్థమైంది కదా! అండ్ నౌ కమ్స్ అప్ చాప్టర్ నంబర్ 6. అందరూ వెయిట్ చేస్తుంటారు. ప్రైసింగ్. మీరిక్కడ డావెన్సీని ఫ్రీగా యూజ్ చేయొచ్చు లేదా సాఫ్ట్‌వేర్ కొనుక్కోవచ్చు. ఫ్రీగా యూజ్ చేసినా సరే 80-85% ఆఫ్ ద ఫీచర్స్ మీకు ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటాయి. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే డావెన్సీ రిజాల్వ్ స్టూడియో అని ఒకటి ఉంటుంది. సో అది మీరు పర్చేస్ చేయాలి. లైఫ్ టైమ్ పర్చేస్ అది అరౌండ్ 25,000-30,000 ఉంటుంది. బట్ ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ అలా కాదు. మంత్లీ సబ్స్క్రిప్షన్ ఆర్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోవాల్సిందే. సెపరేట్‌గా తీసుకోవచ్చు. లేకపోతే మీకు క్రియేటివ్ క్లౌడ్ అని ఉంటుంది అడోబీలో. అన్ని సాఫ్ట్‌వేర్స్ కలిపి ఒక ప్యాకేజ్‌లా తీసుకోవచ్చు. బట్ అట్ ప్రెజెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మీకు ప్రీమియర్ ప్రో పర్ మంత్ 600 అండ్ ఆల్సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పర్ మంత్ 800 పర్ మంత్. ఇది మీరు యూజ్ చేసినంత కాలం పే చేస్తూనే ఉండాలి. 1 మంత్ పేమెంట్ అయితే కాదు. డావెన్సీ అయితే మీకు 1 టైం పేమెంట్. అర్థమైంది కదా! సో ఇక్కడ మీరు డిసైడ్ అవ్వండి. అందరూ ఇక్కడ డ్రాప్ అయ్యేది అడోబీని బికాస్ ఆఫ్ దిస్ ప్రైజింగ్. మీకు ఇక్కడ డావెన్సీలో ఫ్రీగా దొరుకుతుంది. చాలా వరకు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఫ్రీగా ప్రాజెక్ట్స్ చేయొచ్చు. క్లయింట్స్‌తో వర్క్ చేయొచ్చు కూడా. బట్ ప్రీమియర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ప్యూర్‌గా మీరు కొనాల్సిందే. ఎవ్రీ మంత్ కొనాలి. 1 టైం అండ్ 1 లైఫ్ టైం సాఫ్ట్‌వేర్స్ కాదు ఇవి. అర్థమైంది కదా! దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నంబర్ 6. సో డిసైడ్ వైజ్లీ మీ ప్రైజింగ్స్ బట్టి. డన్. నా కమింగ్ టు చాప్టర్ నంబర్ 7. ఇండస్ట్రీ డిమాండ్ అయితే నేను చెప్తున్నా కదా! ఈ వెడ్డింగ్స్‌కి లేదా యూట్యూబర్స్‌కి వర్క్ చేయడం అనుకుంటే గో ఫర్ డావెన్సీ. యూట్యూబర్స్‌కి ఆర్ ఆల్సో బ్రాండ్స్ అండ్ ఏజెన్సీస్‌తో వర్క్ చేయడం అనుకుంటే గో ఫర్ ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఇది నా సజెషన్. అది మీ ఇష్టం. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మనం వీడియో ఎడిటింగ్, హైరింగ్ పోస్ట్ చూస్తుంటాం కదా! ఎక్కువగా బ్రాండ్స్ అనేవి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే ప్రీమియర్ ప్రోని కన్సిడర్ చేస్తున్నాయి. ఆ తర్వాత డావెన్సీని కన్సిడర్ చేస్తున్నాయి. యాజ్ పర్ పోస్ట్స్ అవైలబుల్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ నేను మాట్లాడుతున్నా. నాకు తెలిసినంత వరకు ఒక ఏజెన్సీస్‌తో వర్క్ చేద్దాం, లేకపోతే ఒక జాబ్ తెచ్చుకుందాం అనుకుంటే గో ఫర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రో. లేదా వెడ్డింగ్స్, షార్ట్ ఫిలిమ్స్, ఒక యూట్యూబర్స్‌తో వర్క్ చేద్దాం అనుకుంటే గో ఫర్ డావెన్సీ. యూట్యూబర్స్ మీరు ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌తో కూడా వర్క్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ అబౌట్ చాప్టర్ నంబర్ 7. నౌ కమ్ టు ద చాప్టర్ నంబర్ 8. హూ షుడ్ చూస్ వాట్? ఎవరు ఇది నేర్చుకోవాలి? సింపుల్‌గా చెప్తా చూడండి. బిగినర్ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్‌కి, రీల్స్‌కి అయితే ప్రీమియర్ ప్రో నేర్చుకోండి. మోషన్ గ్రాఫిక్స్‌కి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, కలర్ గ్రేడింగ్‌కి సింపుల్ డావెన్సీ రిజాల్వ్. లేదు బడ్జెట్‌లో నేను ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే సింపుల్ డావెన్సీ ఫ్రీ వర్షన్ నేర్చుకోండి. అలా కాదు నేను ఏజెన్సీస్‌తో వర్క్ చేస్తా అనుకుంటే ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాల్సిందే. నో ఆప్షన్. డన్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏఐ టూల్స్ గురించి మాట్లాడలేదు. సింపుల్‌గా చెప్తున్నా, ఏఐ టూల్స్‌ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏఐ వల్ల మీ వర్క్ ఈజీ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది అండ్ బెటర్ అవుట్‌పుట్ ఇవ్వగలరు. సో ఈ సాఫ్ట్‌వేర్స్ నేర్చుకునే కాదు, అప్డేట్ అవుతున్న ఏఐని కూడా మీరు అడాప్ట్ చేసుకో, అప్పుడే ఈ మార్కెట్‌లో సర్వైవ్ అవ్వగలరు. అర్థమైంది కదా! డన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇక్కడ వరకు వీడియోని చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.